మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ రెవెన్యూ పరిధిలోని అల్వాల్ హిల్స్ లో 40 ఫీట్ల రోడ్లను ఆక్రమించి అడ్డంగా టీవీ గోడ కట్టడంతో అక్కడే నివాసముంటున్న స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న స్థల యజమానులు కబ్జా చేసిన వారిని ప్రశ్నించగా వారు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4 రోజులు వరుసగా సెలవులు రావడంతో రాత్రికి రాత్రి రోడ్డుకి అడ్డంగా గోడను నిర్మించి కబ్జా పాల్పడ్డారని స్థానికులు మీడియా ముందు వివరించారు. అక్కడ నివాసం ఉంటున్న వారికి దారి లేకుండా చేయడంతో నిత్యావసరాలకు వెళ్లే మార్గం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవ్రీథింగ్ క్లియర్ డాక్యుమెంట్స్ మేడ్చల్ గారి కలెక్టర్ మనకు ప్రొసీడింగ్ ఇచ్చిండు రోడ్ అని చెప్పి రోడ్ని వాళ్ళు కబ్జా పెట్టినారు. మాకు అల్వాల్ పరిధిలో గల సర్వే నెంబర్ 566, 568, 571లో మాకు 2 ఎకరాల 21 గుంట మాకు రిజిస్ట్రేషన్ అయింది. ఇంకా పార్టీ రిజిస్ట్రేషన్ కూడా 3,500 గజాలు రిజిస్ట్రేషన్ అయ్యింది. అది ఇన్కంప్లీట్గా రిజిస్ట్రేషన్ చేసి దాన్ని చీటింగ్ చేసి పైడాక్ల అశోక్, అదే రకంగా షాదులా బాబా, కరీంనగర్ సిఐ వీళ్ళిద్దరు కలిసేసేసి మమ్మల్ని చీటింగ్ చేశారు. సరే చీటింగ్ చేసినా కూడా పర్లేదని చెప్పి మేము కోర్టులో సబ్మిట్ చేసినా కోర్టులో కూడా మాకు వాళ్ళకి నాట్ టు వెళ్ళి ఆర్డర్ వచ్చింది. అన్ని రకాలు కూడా కోర్టులో పెండింగ్ ఉన్నది మ్యాటర్. ఏదో 3,500 గజాలు వరకు ఈ 2 ఎకరాల 20 గుంటల వరకు మమ్మల్ని లోపలి పోకుండా మా వాచ్మెన్ లోపల నిర్బంధించి 4 రోజుల వాళ్ళకి నిత్యావసర వస్తువులు కూరగాయలు కానీ వాళ్ళకి నీళ్లు కానీ ఏం లేకుండా వాళ్ళని లోపల నిర్బంధించేసి అక్రమంగా మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్, అదే రకంగా డిస్టిక్ సర్వేయర్, అదే రకంగా మండల్ సర్వేయర్, మండల్ తహసీల్దార్, డిస్టిక్ ఆర్డీఓ గారు వీళ్ళందరూ వచ్చేసి కూడా ఈ రోడ్ను మొత్తం ఒక దగ్గర రెవెన్యూ సిబ్బంది 18-20 మంది వచ్చారు. ఆ రోజున 18-20 మంది వచ్చేసి రోడ్ల కింద మొత్తం పరిగణించారు. మాకు రోడ్స్ అని కూడా సర్టిఫికేట్ కూడా ఇచ్చారు ఈ రోడ్స్ అని చెప్పేసి. ఈ రోడ్ను వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళ బలంతో అన్న పోలీస్ ప్రొటెక్షన్ బలంతో ఇంకో ఆయన లీడర్ అని చెప్పేసి పైడాక్ల అశోక్ గారు ఆయన లీడర్ అని చెప్పేసి ఈ రోడ్ను గవర్నమెంట్ రోడ్ను ఆక్రమించి వాళ్ళు కంప్లీట్ గా రోడ్ను బ్లాక్ చేసేసి వాళ్ళని ఎక్కడ పోకుండా మమ్మల్ని లోపల పోకుండా వాళ్ళు మమ్మల్ని నిర్బంధించారు. దానికోసం అని చెప్పేసి మేము మన సిపి మహంత్ సార్ని కూడా కలిసినాము, డీసీపీ మేడ్చల్ మల్కాజ్గిరి డీసీపీ గారిని కూడా కలిసినాము, ఏసీపీ గారిని కూడా కలవడం జరిగింది, ఎస్హెచ్ఓ గారిని కూడా కలవడం జరిగింది. కలిసి వాళ్ళు తప్పకుండా ఒక 4 రోజులు సెలవులు ఉన్నాయని చెప్పేసి